తెలుగు చిత్ర పరిశ్రమలోని కొన్ని ప్రముఖ కుటుంబాల ప్రస్తావన వస్తే మొదటగా మెగా కుటుంబం, ఆ తర్వాత నందమూరి, అక్కినేని, ఇంకా దగ్గుపాటి కుటుంబాల పేర్లు టాప్ లో వస్తాయి. అలాగే వీరితో పాటుగా తెలుగులో మరిన్ని కుటుంబాలు కూడా ఉన్నాయి. కట్టమనేని కుటుంబం, మంచు కుటుంబాలు కూడా టాలీవుడ్ పై తమదైన ముద్ర వేశాయి. అయితే ఈ అందరిలో డిఫరెంట్ ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు చాలా మంది ఖచ్చితంగా మంచువారి కుటుంబమే అని చెప్తారు. మంచు కుటుంబంపై ఇప్పుడు చాలా ట్రోల్స్ అవి ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో వీరి రేంజ్ చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ మోహన్ బాబుకి ఎంత దగ్గర స్నేహితుడు అనేది కూడా చాలా మందికి తెలుసు. ఇది కాకుండా లేటెస్ట్ గా కొన్ని షాకింగ్ వార్తలు బయటికి వచ్చాయి. మంచు మోహన్ బాబు అలాగే తన చిన్న కొడుకు మంచు మనోజ్ నడుమ చాలా గొడవలు జరుగుతున్నాయని, పరస్పరం ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారని, పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ ఊహించని ఘటనతో ఒక్కసారిగా అందరికి షాక్ తగినట్టయింది. ఇదిలా ఉండగా మంచు ఫ్యామిలీ గొడవల్లో పలు ఆసక్తికర అంశాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మెయిన్ గా ప్రస్తుతం గొడవ మంచు మనోజ్ అండ్ మంచు మోహన్ బాబు నడుమే జరుగుతుండగా ఇందులో విష్ణు ఇన్వాల్వ్మెంట్ లేదని తెలుస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నడుమ ఇప్పుడు ఆస్తి తగాదాలు నడుస్తుండగా మంచులక్ష్మి మాత్రమే గొడవల నుంచి నైసిగా పక్కకు తప్పుకున్నట్టుగా ఫిలిం సర్కిట్స్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో మంచులక్ష్మి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు ఆమె ముంబైకి మకాం మార్చేసింది అని పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆస్తిలో రావాల్సింది తీసుకుని తాను ముంబైలో సెటిల్ అయిపోయిందని అంటున్నారు. కానీ ఇప్పుడు కుటుంబంలో గొడవలు జరుగుతున్న సమయంలో తాను మాత్రం హ్యాపీగా నార్త్ లో లైఫ్ సాగిస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో అసలు మంచువారి కుటుంబంలో అసలు ఏం జరుగుతుందనే ప్రశ్నలు మరింత ఎక్కువ అవుతున్నాయి. మరోపక్క మంచు విష్ణు విదేశాల్లో ఉన్నాడని, తాను కొద్ది రోజుల్లోనే తిరిగి వస్తాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అప్పుడు మళ్లీ కుటుంబంలో రచ్చ జరుగుతుందని పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. మంచు ఫ్యామిలీలో ఏం జరిగిందనేది ప్రస్తుతానికి వారికే తెలియాలి. ఇదిలా ఉండగా మోహన్ బాబు అలాగే మంచు విష్ణుల భారీ చిత్రం కన్నప్పలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇండియా వైడ్ గా టాప్ స్టార్ కలయికలతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని కొన్ని ప్రముఖ కుటుంబాల ప్రస్తావన వస్తే మొదటగా మెగా కుటుంబం, ఆ తర్వాత నందమూరి, అక్కినేని, ఇంకా దగ్గుపాటి కుటుంబాల పేర్లు టాప్ లో వస్తాయి. అలాగే వీరితో పాటుగా తెలుగులో మరిన్ని కుటుంబాలు కూడా ఉన్నాయి. కట్టమనేని కుటుంబం, మంచు కుటుంబాలు కూడా టాలీవుడ్ పై తమదైన ముద్ర వేశాయి. అయితే ఈ అందరిలో డిఫరెంట్ ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు చాలా మంది ఖచ్చితంగా మంచువారి కుటుంబమే అని చెప్తారు. మంచు కుటుంబంపై ఇప్పుడు చాలా ట్రోల్స్ అవి ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో వీరి రేంజ్ చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ మోహన్ బాబుకి ఎంత దగ్గర స్నేహితుడు అనేది కూడా చాలా మందికి తెలుసు. ఇది కాకుండా లేటెస్ట్ గా కొన్ని షాకింగ్ వార్తలు బయటికి వచ్చాయి. మంచు మోహన్ బాబు అలాగే తన చిన్న కొడుకు మంచు మనోజ్ నడుమ చాలా గొడవలు జరుగుతున్నాయని, పరస్పరం ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారని, పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ ఊహించని ఘటనతో ఒక్కసారిగా అందరికి షాక్ తగినట్టయింది. ఇదిలా ఉండగా మంచు ఫ్యామిలీ గొడవల్లో పలు ఆసక్తికర అంశాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మెయిన్ గా ప్రస్తుతం గొడవ మంచు మనోజ్ అండ్ మంచు మోహన్ బాబు నడుమే జరుగుతుండగా ఇందులో విష్ణు ఇన్వాల్వ్మెంట్ లేదని తెలుస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నడుమ ఇప్పుడు ఆస్తి తగాదాలు నడుస్తుండగా మంచులక్ష్మి మాత్రమే గొడవల నుంచి నైసిగా పక్కకు తప్పుకున్నట్టుగా ఫిలిం సర్కిట్స్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో మంచులక్ష్మి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు ఆమె ముంబైకి మకాం మార్చేసింది అని పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆస్తిలో రావాల్సింది తీసుకుని తాను ముంబైలో సెటిల్ అయిపోయిందని అంటున్నారు. కానీ ఇప్పుడు కుటుంబంలో గొడవలు జరుగుతున్న సమయంలో తాను మాత్రం హ్యాపీగా నార్త్ లో లైఫ్ సాగిస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో అసలు మంచువారి కుటుంబంలో అసలు ఏం జరుగుతుందనే ప్రశ్నలు మరింత ఎక్కువ అవుతున్నాయి. మరోపక్క మంచు విష్ణు విదేశాల్లో ఉన్నాడని, తాను కొద్ది రోజుల్లోనే తిరిగి వస్తాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అప్పుడు మళ్లీ కుటుంబంలో రచ్చ జరుగుతుందని పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. మంచు ఫ్యామిలీలో ఏం జరిగిందనేది ప్రస్తుతానికి వారికే తెలియాలి. ఇదిలా ఉండగా మోహన్ బాబు అలాగే మంచు విష్ణుల భారీ చిత్రం కన్నప్పలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇండియా వైడ్ గా టాప్ స్టార్ కలయికలతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని కొన్ని ప్రముఖ కుటుంబాల ప్రస్తావన వస్తే మొదటగా మెగా కుటుంబం, ఆ తర్వాత నందమూరి, అక్కినేని, ఇంకా దగ్గుపాటి కుటుంబాల పేర్లు టాప్ లో వస్తాయి. అలాగే వీరితో పాటుగా తెలుగులో మరిన్ని కుటుంబాలు కూడా ఉన్నాయి. కట్టమనేని కుటుంబం, మంచు కుటుంబాలు కూడా టాలీవుడ్ పై తమదైన ముద్ర వేశాయి. అయితే ఈ అందరిలో డిఫరెంట్ ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు చాలా మంది ఖచ్చితంగా మంచువారి కుటుంబమే అని చెప్తారు. మంచు కుటుంబంపై ఇప్పుడు చాలా ట్రోల్స్ అవి ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో వీరి రేంజ్ చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ మోహన్ బాబుకి ఎంత దగ్గర స్నేహితుడు అనేది కూడా చాలా మందికి తెలుసు. ఇది కాకుండా లేటెస్ట్ గా కొన్ని షాకింగ్ వార్తలు బయటికి వచ్చాయి. మంచు మోహన్ బాబు అలాగే తన చిన్న కొడుకు మంచు మనోజ్ నడుమ చాలా గొడవలు జరుగుతున్నాయని, పరస్పరం ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారని, పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ ఊహించని ఘటనతో ఒక్కసారిగా అందరికి షాక్ తగినట్టయింది. ఇదిలా ఉండగా మంచు ఫ్యామిలీ గొడవల్లో పలు ఆసక్తికర అంశాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మెయిన్ గా ప్రస్తుతం గొడవ మంచు మనోజ్ అండ్ మంచు మోహన్ బాబు నడుమే జరుగుతుండగా ఇందులో విష్ణు ఇన్వాల్వ్మెంట్ లేదని తెలుస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నడుమ ఇప్పుడు ఆస్తి తగాదాలు నడుస్తుండగా మంచులక్ష్మి మాత్రం
మాత్రమే గొడవల నుంచి నైస్‌గా పక్కకు తప్పుకున్నట్టుగా ఫిల్మ్ సర్కిట్స్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో మంచు లక్ష్మి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు ఆమె ముంబైకి మకాం మార్చేసింది అని పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆస్తిలో రావాల్సింది తీసుకొని తాను ముంబైలో సెటిల్ అయిపోయిందని అంటున్నారు. కానీ ఇప్పుడు కుటుంబంలో గొడవలు జరుగుతున్న సమయంలో తాను మాత్రం హ్యాపీగా నార్త్ లో లైఫ్ సాగిస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో అసలు మంచువారి కుటుంబంలో అసలు ఏం జరుగుతుందనే ప్రశ్నలు మరింత ఎక్కువ అవుతున్నాయి. మరోపక్క మంచు విష్ణు విదేశాల్లో ఉన్నాడని, తాను కొద్ది రోజుల్లోనే తిరిగి వస్తాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అప్పుడు మళ్లీ కుటుంబంలో రచ్చ జరుగుతుందని పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. మంచు ఫ్యామిలీలో ఏం జరిగిందనేది ప్రస్తుతానికి వారికే తెలియాలి. ఇదిలా ఉండగా మోహన్ బాబు అలాగే మంచు విష్ణుల భారీ చిత్రం కన్నప్పలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇండియా వైడ్ గా టాప్ స్టార్ కలయికలతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని కొన్ని ప్రముఖ కుటుంబాల ప్రస్తావన వస్తే మొదటగా మెగా కుటుంబం, ఆ తర్వాత నందమూరి, అక్కినేని, ఇంకా దగ్గుపాటి కుటుంబాల పేర్లు టాప్ లో వస్తాయి. అలాగే వీరితో పాటుగా తెలుగులో మరిన్ని కుటుంబాలు కూడా ఉన్నాయి. కట్టమనేని కుటుంబం, మంచు కుటుంబాలు కూడా టాలీవుడ్ పై తమదైన ముద్ర వేశాయి. అయితే ఈ అందరిలో డిఫరెంట్ ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు చాలా మంది ఖచ్చితంగా మంచువారి కుటుంబమే అని చెప్తారు. మంచు కుటుంబంపై ఇప్పుడు చాలా ట్రోల్స్ అవి ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో వీరి రేంజ్ చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ మోహన్ బాబుకి ఎంత దగ్గర స్నేహితుడు అనేది కూడా చాలా మందికి తెలుసు. ఇది కాకుండా లేటెస్ట్ గా కొన్ని షాకింగ్ వార్తలు బయటికి వచ్చాయి. మంచు మోహన్ బాబు అలాగే తన చిన్న కొడుకు మంచు మనోజ్ నడుమ చాలా గొడవలు జరుగుతున్నాయని, పరస్పరం ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారని, పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ ఊహించని ఘటనతో ఒక్కసారిగా అందరికి షాక్ తగినట్టయింది. ఇదిలా ఉండగా మంచు ఫ్యామిలీ గొడవల్లో పలు ఆసక్తికర అంశాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మెయిన్ గా ప్రస్తుతం గొడవ మంచు మనోజ్ అండ్ మంచు మోహన్ బాబు నడుమే జరుగుతుండగా ఇందులో విష్ణు ఇన్వాల్వ్మెంట్ లేదని తెలుస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నడుమ ఇప్పుడు ఆస్తి తగాదాలు నడుస్తుండగా మంచు లక్ష్మి మాత్రమే గొడవల నుంచి నైస్‌గా పక్కకు తప్పుకున్నట్టుగా ఫిల్మ్ సర్కిట్స్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో మంచు లక్ష్మి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు ఆమె ముంబైకి మకాం మార్చేసింది అని పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆస్తిలో రావాల్సింది తీసుకొని తాను ముంబైలో సెటిల్ అయిపోయిందని అంటున్నారు. కానీ ఇప్పుడు కుటుంబంలో గొడవలు జరుగుతున్న సమయంలో తాను మాత్రం హ్యాపీగా నార్త్ లో లైఫ్ సాగిస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో అసలు మంచువారి కుటుంబంలో అసలు ఏం జరుగుతుందనే ప్రశ్నలు మరింత ఎక్కువ అవుతున్నాయి. మరోపక్క మంచు విష్ణు విదేశాల్లో ఉన్నాడని, తాను కొద్ది రోజుల్లోనే తిరిగి వస్తాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అప్పుడు